కంప్లీట్ చేస్తే ఓన్లీ 7 వెళ్ళిపోతుంది. రావు మీరు రావు మళ్ళీ నెక్స్ట్ వస్తే ఏంటి మళ్ళీ ఎలక్షన్ అనేది రావు. రెడీ ఎన్ని రోజులు నీకు తెలుసు కదా వస్తాయి కొత్త పెన్షన్స్ వస్తాయి అప్లోడ్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చేస్తే రావి వాళ్ళు ఇప్పుడు ఎల్లుండే కదా వస్తే ఎల్లుండే వచ్చేస్తాయి. నువ్వు ఇప్పటికీ వాళ్ళు ఈ కంప్యూటర్లో అప్లోడ్ చేయకపోతే మళ్ళీ మేము ఊరికి వచ్చినప్పుడల్లా నాకు పెన్షన్ వస్తుంది నాకు పెన్షన్ వస్తుంది ఓకే వచ్చిన లీడర్లలో ఇబ్బంది పెడతారు సర్పంచ్ ఇబ్బంది పెడతారు. నువ్వు ఒక 10 రోజుల ముందే ఇవన్నీ అప్డేట్ చేసి ఉంటే కంప్యూటర్లో వచ్చేసింది. ఇంకేమన్నా ఊళ్ళో రాసేవారు ఊళ్ళో పెడితే ఇంతకుముందు పెట్టిరా ఇంతకుముందు పెట్టిరా పోయిన ఎన్ని బతికినా ఎన్ని ఒకటి 2020కి వస్తుందిలేండి లేదా సర్పంచ్ గారు ఏముంది జీపీ ఇన్కమ్ ఏముంది మొత్తం నాకు అసలు 5 lakhs వరకు ఎన్ఆర్ఈ సార్ వేసేసి వర్క్ చేసిరా ఎన్ని రోజులైంది వేసి ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయినా ఎన్ని రోజులైంది ఎక్కడికి స్కూల్ అయింది ప్రైమరీ స్కూల్ 5th వరకు ఎంతమంది టీచర్లు ఎంతమంది అంగన్వాడీ బిల్డింగ్ ఉందా బిల్డింగ్ సెకండ్ సాటర్డే నర్సరీ లేదు లేదని సార్ ఇది రాజభవన్ దగ్గర గతంలో 20 సంవత్సరాలు క్లాస్ డేట్ ఉంది కదా ఈ రైతు ప్రతి రైతు అయిపోయిందా ఇబ్బంది ఉందా మళ్ళీ కొంత 5కి లేదు 2కి లేదు 3కి లేదు ఎందుకు లేదు రైతు బీమా చేయించడంలో మీకు ఇబ్బంది లేదు. ఎంతమందికి వస్తుంది అదే నువ్వు సెక్రటరీ అంటే అసలు మా ఊళ్ళో 35 మందికి రైతు బంధు చేసినాము లేదా 30 మందికి ఇంతకుముందు రైతు బీమా ఇచ్చినాము ఇంకో 10 మందికి అయితే లేదు. పిఎం కిసాన్ పై 5 వచ్చింది 7 రావాలి. ఈ దగ్గర ఉండాలి కదండి మీ దగ్గర. పిఎం కిసాన్ పై రాకపోతే కొంతమంది మాకు ఫోన్ చేసి మాకు ఎందుకు వస్తలేదని వాళ్ళని ఎందుకు అప్లోడ్ చేస్తలేరు. ఎలిజిబిలిటీ డేట్ ఆఫ్ 2014 తీసుకుంటే పని పెంచలేదు. ఆ తర్వాత నువ్వు అప్లోడ్ చేసి పెట్టుకున్నావా పెట్టుకోలేదా మనం మళ్ళీ ఎప్పుడో ఒక డేట్ సడన్గా గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఫలానా డేట్ లోపల ఎన్రోల్ అయిన వాళ్ళంటే మించే రేట్ మరి మన ఏ రూమర్ చేస్తున్నా చేస్తలేదు మన అందరి నుంచి లేవా ఏమైనా వాళ్ళు కంప్యూటర్ గట్టిగా 20 హౌసెస్ కావాలి మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఇచ్చేసిరా రా తీసిరా ఉంటురా
అడిగి బెడ్లు ఉన్నాయా ఏంటి అడిగి సౌలతులు ఏం చేయలేదు. కరెంట్ లేదా? ఏం పైపు లేదు? అంటే ఎవరి వాళ్ళు కట్టుకుంటారా? సార్ నూతన సృష్టి చేశారు, దాని కనెక్షన్ ఇవ్వలేదు సార్. వచ్చేసారు అయింది కనెక్షన్ అవును సార్, దాని కనెక్షన్ ఇవ్వలేదు సార్. దాని నుంచి అక్కడ ఇన్స్టాల్ ఇవ్వాలి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. అవును సార్. బాబు ఫోన్ ఇవ్వాలి. దానికి అక్కడికి కనెక్షన్ ఇవ్వలేదు సార్. మన సంబంధం ఎన్ని రోజులు అయింది బాబు? మన సంబంధం అయిపోయింది సార్. చేయలేదు పొద్దునే జ్వరం మధ్యలో ఎన్ని రోజులైంది ట్యాంక్ పూర్తి? 3 months. 3 months నుంచి కనెక్షన్ ఏం తీస్తలేదు. వాళ్ళు మామూలుగా నుంచి ఏమి ఇబ్బంది? ఏమి ఇబ్బంది మరి? లైన్ పైప్ లైన్ అది మొత్తం కంప్లీట్ 25. గారు ఇప్పుడు ఈ రాయపూర్ మండలి చిన్న మాసారపల్లి ఊర్లో ఉన్నా నేను. వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయి 3 months అయింది. పెయింట్ గిట్ అంత వేసి ఎందుకు దీన్ని ఎందుకు ఓపెన్ చేస్తలేదు? ఎవరు ఏజెన్సీ ఎవరు? అవును, కాంట్రాక్టర్ రాలేదనుకోండి మనం ఏం చేయాలి? వదిలేద్దామా? ఎప్పటికి? ఈ 2-3 రోజులు మీరు కాంట్రాక్టర్తో మాట్లాడి లోపల ఇంకేమున్నాయి ఏం ఏర్పాటు చూసి ఆగస్టులో అయిపోతుందా ట్యాంక్ ఓపెనింగ్? పక్కన ఊరోళ్ళందరూ ఇంటున్నారు, స్పీకర్ ఆన్ చేసిన. నమ్మచ్చు అని మాట. మళ్ళీ ఊరికి వచ్చినాం అనుకో ఊరోళ్ళు తింటారు మన. ఎంపీడీ వరకు ఒక డేట్ చెప్పారు, ఆ గ్రామ సర్పంచ్ గారికి చెప్పి ఈ వారంలో ట్యాంక్ ఓపెనింగ్ పెట్టుకుంది. ఎందుకంటే 2 BHK 20 ఇళ్ళు ఓపెన్ అయినాయి అక్కడ. వాళ్ళకి నీళ్ళు గిట్ట పోతలే వాడికి. మనం ఇది ఓపెన్ చేస్తే వాళ్ళకి కూడా సౌలత్ అవుతుంది. ఈ వారంలో అయిపోతే మళ్ళీ శనివారం లోపల అయిపోతాయి. అది శనివారం మళ్ళీ శనివారం లోపల అయిపోవాలి. సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అంతా బయలుదేరి ఉన్నారా? ఇలా సర్టిఫికేట్ గిట్ట ఇచ్చేసిరా 2 BHK ఉత్తర అనాథాలయం సర్టిఫికేట్ గిట్ట ఎంత రిపేర్ చేయలేదు, ఇవ్వలేదు, ప్రోగ్రామ్ పెట్టలేదు. ఎవరికి డ్రా వచ్చిందో వాళ్ళే ఉంటుందా? ఏ ఎవరు పంచాయతీలో డీకి వేస్తున్నారు. గెలుపు డివి గారు, ఇప్పుడు నేను రాయపూర్ మండలి చిన్న మాసానపల్లిలో ఉన్నాను. 20 మందికి ఇండ్లు ఇచ్చినాం ఇక్కడ మనం 2 BHK. బాత్రూమ్ లేవు, ట్యాంకులు లేవు, వాళ్ళకి ఏం కనెక్షన్స్ లేవు, ఏం లేవు. ఎట్లుంటారు వాళ్ళు? మోరీలు లేవు. ఎవరు కాంట్రాక్ట్ ఐడియా ఉందా మీకు? నేను మాట్లాడుతాను, ఏ గారితో నేను మాట్లాడుతాను. డి గారు తెలియదంటే ఏ గారు గుడ్ మార్నింగ్. ఎమ్మెల్యే సార్ చిన్నమాసం వచ్చారు సార్.
ఏ గారు మనం ఈ 2 BHK ఇచ్చినాం కదా, చిన్న మసన్పల్లి ఊర్లో 2 BHK ఇచ్చినాం. అందులో మనుషులు ఉంటున్నారు తెలుసా మీకు? ఏమేమి తక్కువ ఉన్నాయి? ఇంకా 2 BHKలో ఏమి ఇవ్వాలి? ఇంకా మనం కాంట్రాక్టర్ ఇంకేమేమి ఇవ్వాలి? ఎట్లనే మరి ఇంట్లో మనుషులు ఉన్న తర్వాత ఇన్ని వాహనాలు పడుతున్నాయి, ఇంత ఇబ్బంది అవుతుంది. గరీబ్ వాడని ఇల్లు ఇచ్చి మోరి కట్టకపోతే, బాత్రూమ్ కట్టకపోతే, సెప్టిక్ ట్యాంక్ లేకపోయా ఎట్లా ఉండాలి వాళ్ళు? ఎవరు కాంట్రాక్టరు? ఒకసారి మాట్లాడాలి, నర్సన్నతో మాట్లాడి ఈ శనివారం కల్లా పనులు మొత్తం కంప్లీట్ అవుతుంది చూడు. రేపటి నుంచి వచ్చి ఈ ఊర్లో ఉండి తలుపులు లేవా, కిటికీలు లేవా, వాళ్ళకి కరెంట్ లేదా, ఏం లేదా చూసి శనివారం కల్లా కంప్లీట్ అవుతుంది చూడు. ఓకేనా? ఎప్పుడు వస్తారు ఈ ఊరికి? వచ్చి 2-3 రోజులలో వచ్చి ఒకసారి 2 BHK కాడికి పోండి. వాళ్ళు ఏం సమస్య చెప్తారో వినండి. విని రాసుకొని ఒకసారి కాంట్రాక్టర్ గారికి ఇంకేమైనా ఫైనల్ బిల్ రాకపోతే చెప్పు, ఇప్పిద్దాం. కానీ గరీబ్ వాళ్ళకి మాత్రం ఏ ఒక్క సౌలభ్యం కూడా తక్కువ ఉండదు. ఓకేనా? తహసీల్దార్ మాట్లాడి హౌస్ సైట్ పట్టా సర్టిఫికేట్ కూడా రెడీ చేయమని. మళ్ళీ వచ్చిన రోజు ఇక్కడ ఒక OHSR ట్యాంక్ వచ్చి హౌస్ సైట్ పట్టాలు ఇచ్చి అలాగ మోరీ అన్ని కట్టించేస్తే అయిపోతుంది. ఓకేనా? తెలుసు మండే కల్లా అంత స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ నాకు చెప్పాలి. ఓకే పట్టాలు ఏం లేదు, వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చినావా? రాలే కదా. వాటర్ ట్యాంక్ 3 రోజులు లేదు కదా. వాటర్ ట్యాంక్ 3 రోజులు ఓపెనింగ్ పెట్టిస్తా. లోపల పూత పోయాలి, పూత పోయాలి. అయితే ఇప్పుడు మన దగ్గర ఎట్లుందంటే సార్, ఇప్పుడు బాత్రూమ్ మనమేమో లోపల ఇచ్చారు కదా సార్ ప్లాన్. జనాలు ఎట్లంటే అది వద్దని చెప్పి బయట కట్టుకుందామని ప్లాన్ చేస్తారు. దాని గురించి వెయిటింగ్ సార్. ఇంట్లో వద్దని చెప్పి బయట కోసం ప్లాన్ చేస్తారు. పర్లేదు పర్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ చిన్న మాసానిపల్లి ఊర్లో 20 మంది 2 BHK ఇచ్చినాం. ఈ 2 BHK డ్రాగా ఎవరెవరికి వచ్చింది, ఫిజికల్గా కబ్జాలు ఎవరెవరు ఉన్నారు, ఏం సమస్యలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి వీళ్ళ పేరు మీద డ్రా ఎవరి పేరు మీద వచ్చింది వాళ్ళే ఉంటున్నారు అనుకోండి. వాళ్ళ పేరు మీద పట్టాలు రెడీ చేయండి. వాళ్ళకి పట్టాలు ఇచ్చేయాలి. పట్టా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే బాత్రూమ్ బయట కట్టుకుంటారు, ఇంకో బంగ్లా ఇంకో ఫ్లోర్ వేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. ఇంటికి డోర్ నెంబర్లు వేసిండ్రా చూడండి. ఎవరి పేరు మీద ఇంట్లో వాళ్ళే ఉంటున్నారా, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా, ఎవరికైనా అమ్ముకోవడం కొనుక్కోవడం ఏమైనా అయిందా కరెక్ట్ చూడండి. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటే వాళ్ళ పేరు మీద పట్టా రెడీ చేయండి. ఈ 2-3 రోజులు ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఓపెనింగ్కి వస్తున్నాము. ఓవర్ హెడ్ ట్యాంక్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఈ పట్టాలన్నీ ఇచ్చేసిపోతే అయిపోతుంది. ఉన్నా నేను ఇక్కడే ఉన్నా, ఇంకొక 1/2 అవర్ ఉంటా. వీలైతే రండి. రైట్ ప్లేస్ పట్టాలు 10 రోజులు ఇప్పిస్తాము. 1, 2 నీళ్ళ ట్యాంక్ ఓపెనింగ్ పెట్టిస్తాము. 2, 3 పెన్షన్లు ఎల్లుండి వస్తాయి. మోస్ట్లీ 7 పెండింగ్ ఏమున్నాయి అనేది 7 పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి అన్నడమ్మా. 7 వస్తాయి 15 ఆగస్టుకి ఎల్లుండి వస్తాయి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నా? మోరీ చెప్పింది, సర్పంచం ఇప్పుడే చెప్పింది. ఎన్ని ఫీట్లు కావాలి ఏంటనేది ఎస్టిమేషన్స్ తెప్పిస్తాయి. చెప్పు మాట్లాడే బాత్రూమ్ డబ్బులు రాదు చాలా అవుతుంది కాబట్టి ఎన్ని బాత్రూమ్? 2 బాత్రూమ్ అవి ఫోటో అప్లోడ్ చేసిన ఎన్ని రోజులు అయింది మీరు కట్టి? 2 years అవుతుంది సార్. 2 years నుంచి ఏం చేసినావు? ఎందుకు ఫోటో సెట్ చేసి సార్ ఫోటోలు దిగా మళ్ళీ చేసాం. అన్ని ఇచ్చాను సార్. నాది కూడా వస్తుంది. మాట్లాడుతున్నప్పుడు ఒక రావాలి. సెక్రటరీ చేసాం. ఎంతమంది రావాలి? మా ఇద్దరే నాది కూడా ఉంది సార్. నేను నాది బాత్రూంలో పైసలు అది ఎప్పుడు వచ్చినా రేపు నా పేరు వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి. ఏం వెంకటరెడ్డి? నారెడ్డి వెంకటరెడ్డి. నారెడ్డి వెంకటరెడ్డి. నారెడ్డి వెంకటరెడ్డి. ఇంకొక పేరే సొక్కం లింగం. సొక్కం లింగే. సొక్కం లింగయ్య.
ఈ ఇద్దరు పేరు మీద బాత్రూమ్ పైసలు ఉండాలి ఇంకొకసారి ఉండాలి నడిచేది ఊరు రావాలి రెండా మూడా రెండే సార్ వీళ్ళది అప్లోడ్ కాలేదు సార్ వీళ్ళు 2 బాత్రూమ్ పెట్టుకున్నారు ఒకటే బాత్రూమ్ అది కూడా రాలే కదా ఇచ్చేసిరా ఒక బాత్రూమ్ వీళ్ళు సారా శాంక్షన్ ఇస్తున్నారు 2 సంవత్సరాలు దాటిపోయింది సార్ ఇంకా ఫోటో అప్లోడ్ చేయలేదు బాత్రూమ్ మొత్తం కాలేదు సార్ మీ బాత్రూమ్ అయిపోయినాయి సార్ మొత్తం కంప్లీట్ మొత్తం అయిపోతే డోర్ గిట్ట పెట్టుకొని నువ్వు ఒక ఫోటో దిగు వస్తారు అప్లోడ్ చేస్తాడు నీ పేరు మీద ఆల్రెడీ శాంక్షన్ ఉంది నీకు పైసలు ఫోటోలు కూడా ఇచ్చాం సార్ దిగినాం ఫోటోలు కూడా దిగినాం బాత్రూమ్ దర్వాజా లేకుండా ఎట్లా పెడతావే దర్వాజా పెట్టు పెట్టినాం సార్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది పెట్టకపోతే పెట్టుకో పెడితే అప్లోడ్ చేసి ఇస్తాడు నీకు శాంక్షన్ అనేది వస్తుంది వీళ్ళిద్దరి శాంక్షన్ లేవు శాంక్షన్ లేదు మరి ఒకటి వాడు మొత్తం సబ్మిట్ చూస్తాడు వెంకటరెడ్డి ఇంకా మురళి ఎన్ని ఫీట్ వరకు ఒక అన్ని ఓల్డ్ ఎన్ని ఫీట్లు ఏంటంటే ఏ గారు వస్తారు కదా డబుల్ బెడ్రూమ్ వల్ల అక్కడ సైడ్ లేదు సార్ మళ్ళీ అక్కడికి మన స్టార్టింగ్ అక్కడ వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళిపోవాలి మొత్తం అక్కడ వెళ్ళిపోవాలి మనము వెళ్ళిపోవాలి శరత్ అని ఏ గారు వస్తారు వాళ్ళు మీటర్లో కొలుచుకొని చెప్పండి క్రీడాపరం తయారు చేసిన దగ్గరికి వెళ్ళిపోవాలి సార్ సర్పంచ్ గారు ఏం చెప్తున్నారో అవన్నీ ఏ గారు చూపెట్టండి చూసి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని మీటర్లు వస్తుంటే ఏంటనే చూసి ఎంత మన ఊరు జనాభా ఎంత కొత్త పంచాయతీ పాత పంచాయతీ 680 కదా 6 ఎంతమంది మీరు స్టాఫ్ అంటే సిబ్బంది ఎంతమంది ట్రాక్టర్ డ్రైవర్ ఉందా లైసెన్స్ ఉందా లేకుండా లైసెన్స్ లేకుండా ఎట్లా అనిపిస్తున్నావు ట్రాక్టర్ ఏమైనా అయితే ఎట్లా నువ్వు ఎవరైనా గుజ్జులో వచ్చి కింద పడ్డాను ఎట్లా ఏం చదువుకున్నావు చదువుకున్నట్టు కాయిదా ఉందా మీ దగ్గర 8వ తరగతి చదువుకున్నట్టు కాయిదా ఉందా సెక్రటరీ గారు రేపు లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ లేకున్నట్టు పక్కన నడుపు ఓకేనా రేపు అయిందా డ్యామేజ్ కష్టం అవుతుంది ఈయన పేరు నెంబర్ రాసుకొని ఈయన లైసెన్స్ ఇప్పిస్తాడు వెంకటరావు నెంబర్ ఆర్టీ ఆఫీసర్ తీసుకుపోయి ఆయన లైసెన్స్ ఇప్పిస్తాడు ఫస్ట్ అర్జెంట్గా లైసెన్స్ ఇప్పియాలి లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ ఎట్లా నడిపిస్తావు ఏమైనా అయిందనుకో ఎట్లయితుంది మళ్ళీ భార్య పిల్లలు కష్టమవుతుంది నీకేం కాదు లైఫ్ గురించి చూస్తుంటావు భార్య పిల్లలు ఎవరు చూడాలి అప్పుడు మన చేతులు జరగలేదు ఎవరో చిన్నపిల్లగాడు సైకిల్ వేసుకుని దాని మీద చూస్తాడు అయితే నీ ట్రాక్టర్ గుద్దింది అనుకో ఏమైనా అవుతుంది పిల్లగానికి ఎట్లా లైసెన్స్ లేకుండా నడపద్దు రేపు అర్జెంట్గా రేపంటే 15 ఆగస్టు దాకా సెలవు లేదు మంగళవారం నాడు పొద్దుగల ఏమేం కావాలో చెప్పాను నాకు 2 ఫోటోలు ఆధార్ కార్డు నీకు 8వ తరగతి పాస్ అయిన కాగితం 3 రెడీ పెట్టుకో సెక్రటరీ గారు మంగళవారం ఆయన ముందుగా ఫస్ట్ టెంపరీ లైసెన్స్ ఇచ్చి నీ పని మీద తీసుకు ఫస్ట్ అది అర్జెంట్ తర్వాత ఏమైనా అయిందనుకో నీ జీతంలోకి వెళ్ళి కట్ అవుతాయి నువ్వే సెక్రటరీ నీకు నష్టం అవుతుంది ఓకేనా మరి ఇందులో లైసెన్స్ లేకుండా ఎట్లా నడిపిస్తున్నావు నేను అడిగిన వాళ్ళు ఎవరైనా మరి ఎవరు రెగ్యులర్ ఎవరు ఉన్నారు రెగ్యులర్గా అంటే ఆయనే ఉంటాడు సార్ కానీ ఇర్రెగ్యులర్గా ఉన్నాయని కొంచెం నేను ఇర్రెగ్యులర్ కానీ రెగ్యులర్ కానీ బండి తాళం తీసిండే ఆయన దగ్గర లైసెన్స్ ఉండాలి ఉండదు నిన్నదానికి ఏమైనా పని మీద ఉన్నాడు వీళ్ళ మనం ఆయన 5 లక్షల రూపాయల ట్రాక్టర్ ఆయన చేతిలో తాళం చేయి పెడుతున్నాం కదా ఆయన దాన్ని నడిపించడానికి లైసెన్స్ ఉండాలి ఆయన కంపల్సరీ మీరు మంగళవారం రోజు లైసెన్స్ ఇప్పించి నాకు ఫోన్ చేయాలి మీరు ఓకేనా సార్ కొత్త పెన్షన్స్ ఇప్పుడు ఏం లేవు 15th రోజు మోస్ట్లీ ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే 15th రోజు రిలీజ్ అయింది అవి ఆల్రెడీ కంప్యూటర్లో అప్లోడ్ అయ్యింది ఇక్కడ నుంచి పోయి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి పీడీ డిఆర్డీఏ అక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి 7 పోయినాయి మీ ఊర్లో నుంచి ఆ 7 వస్తాయి పెన్షన్స్ నేను రాగానే ఫస్ట్ అదే అడిగాను ఆ పెన్షన్స్ 15 ఆగస్టుకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సార్ వస్తాయి ఆ తర్వాత ఇంకొక 5 ఏదో మళ్ళీ కొత్త అప్లికేషన్స్ ఇచ్చారు సరే వాళ్ళది ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ ఒకదానికి ఒకటి సరిగా అనుసంధానం అయితే లేవు అవి మార్చుకోండి సేల్ గిట్ట కరెక్ట్ దిద్దుకోండి దిద్దుకున్న తర్వాత
ఓకేనా? ఇద్దరు చేయి గారు వచ్చి మీ మోరీలు ఏంది, డబుల్ బెడ్రూమ్లో అక్కడ ఏం ఉండాలి ఏం లేదనేది చూస్తాడు. ఇలా రేపు 2 రోజులు సెలవు ఉన్నది, మోస్ట్లీ మంగళవారం నాడు పొద్దులు వస్తాడు ఏఈ మీరు. ఆ రోజు మోరీలు ఎంత కావాలి, మంచి అయింది చెడు అయింది మిగతా అయినా చూపెడితే దాన్ని బట్టి ఇంకా సరిపోతుంది. అక్కడ క్రీడాపానం గురించి ప్లేస్ చూసినాం సార్. అక్కడ కూడా జాగ్రత్త సార్. వాళ్ళు 5 ఏళ్ళ కేసు పోతారంట కానీ వాళ్ళు జాగ్రత్త వాళ్ళది కాదు సార్. ప్రైవేట్ సార్ నేను అక్కడ మాటలు పడేచ్చింది సార్. ఇక వీళ్ళు వచ్చిన కూడా వెళ్ళిపోయారు. నేను ఊళ్ళో వస్తారు తహసీల్దార్ గారు వస్తారు. తహసీల్దార్ గారు రాగానే మళ్ళీ ఒకసారి మాట్లాడతారు. ఏంటది అసైన్మెంట్ 7 గంటల వాడికి చేస్తాం అట్లా చేస్తాం అని మస్తు ఎట్లా పడ్డా అన్నారు సార్. తహసీల్దార్ గారు వస్తే రాని ఎవరు అబ్జెక్షన్ చేస్తారు సర్పంచ్? ఇక ఇవ్వాలంటే సరే ఊరుకోండి. ఎవరు వద్దండి? సుఖం రాజయ్య అని వాళ్ళ ల్యాండ్ కాదు సార్. గ్రామకంఠం నుండి ఆల్రెడీ సర్వేయరు పంచనామా ఇచ్చారు, మళ్ళీ ఆదేశాలు వచ్చారు. రాజాకి ఏమున్నాయి కాయిదాలు? రాజాకి ఏమున్నాయి కాయిదాలు? ఏం లేవు. ఈ భూమి నాదేం చెప్తాను, నాకు పట్ట పాస్బుక్ అంటే రాజాకి ఏమైనా ఉందా? సార్ ఇప్పటికి 5 ఏళ్ళు కట్టుకోస్తారు వాళ్ళు. ఏం లేకుండా ఎందుకు మళ్ళా ఇంకా నేను ముచ్చిచ్చిన ప్లేస్లో ప్లేస్ ఆల్రెడీ బాగా ఉండేది సార్. బాగా మనం 2019 వారు మా అన్ననే కరెక్ట్ చెప్తున్నా. అదే మీద పట్ట ఉన్నది, పట్ట ఇది కదా, పట్ట ఈడుకున్నది, ఈటి పట్ట అక్కడ కొంచెం జరిగింది. అట్లా కాదు, అసలు ఇంకా 12 ఉన్నాయి. అవన్నీ 12 పోతే నేను కూడా చాలా విడిచిపెట్టాను. అట్లున్నాయి అన్నారు. అవేమో 30 డేస్ ప్రణాళికలో బాగా కొడుతున్నాం సార్. మన గవర్నమెంట్ సార్ అబ్జాన్ చేసాము. ఒకరొకరు 2 ప్లాట్ల అంత బేస్మెంట్ కట్టుకొని రెడీ ఉన్నారు. మళ్ళా ఖాళీ స్థలం ఇంకా ఉంది. ఈయన ముఖ్యమంత్రి 2 కావాలి కాబట్టి అవన్నీ ఇస్తే నేను కూడా ఇస్తాను. బాగా ఉండే సార్. సార్ ఒక నిమిషం, నేనేం చెప్తున్నా నీకు కాగితం ఉంటే నీ జాగ్రత్త నాది పట్టనే ఉంది దగ్గర. నీ పట్ట ఎంత ఉంటే అంత వచ్చి నీకు పక్కన పెట్టేస్తాను. నీ పట్టగారి భూమిలో ఆయన కబ్జాలు ఉన్నాడు, ఆయన జరుపు, ఈయన కబ్జాలు ఉన్నాడు, ఈయన జరుపు అంటే జరుపుతుంది. గవర్నమెంట్కి ఎప్పుడు ఎక్కడ ఏం చెప్తున్నా, ఇప్పుడు ఈ భూమి కావాలని గవర్నమెంట్ అనుకుంటుంది, మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీకు పట్టం లేదు కాబట్టి. కాబట్టి నేను ఇవ్వాలంటే ఆయన కబ్జా చేసిండు, అవన్నీ ఇచ్చి పెడితే నేను ఇస్తాను అనేది కుదరదు. ఉంటే అవి తీసుకుంటారు తర్వాత. ఇవాళ ఇది అవసరం ఉంది తీసుకుంటాము, నాకు ఇది అవసరం అయిపోయినాక రేపు ఇంకో అవసరానికి ఇంకొకరు తీసుకోవాలి. సర్కారు భూములు ఎప్పుడైనా సర్కారీ అయినాయి. నీ పట్ట నీకు ఉందనుకో, నీకు ఎకరం ఉంటే ఎకరం కొలిసి ఇస్తాడు. ఎకరం కంటే ఎక్కువ కబ్జాలు ఉంటే వదిలేసేది. నువ్వు పంచాయతీ వెళ్తే ఊరందరి కోసం కదలే. రాజయ్య ఏం పేరు పెద్ద మనిషి? లింగమన్నా. ఇప్పుడు నీది కాదు భూమి. రాజయ్య ఏమనంటే తహసీల్దార్ వస్తాడు, పోలిస్తాడు. రాజయ్యది రాజయ్యకి చూపిస్తాడు. సర్కారు భూమి ఉంటే ఇక్కడ బాయిపంది ఉంటే కూర్చున్నాము. 30 రోజుల ప్రణాళికలో గ్రామ పంచాయతీ పైసలు పెట్టి అది లెవెల్ చేసింది. అది గ్రామ పంచాయతీకి చెందుతుంది భూమి. మీరు కొట్టారా కొట్లాడతారా, మీరు ఏం చేస్తారో కాంట్రాక్ట్ ప్రకారం ఏదో వదిలిపెట్టు. గవర్నమెంట్ భూమి గుంటడు కూడా వద్దు వెళ్ళాను వదిలిపెట్టింది లేదా ఇదేం జరిగిపోయిన సరే పోతాడు. ఆయన గట్ల కోరుకుంటూ పోతాడు. మన